అంటే ప్రస్తుత రావణ్ణి చంపేయాలనేటటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేటటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ప్రశ్న రావణ్ అరెస్ట్ విడుదల 4వసారి మళ్ళా అరెస్ట్ మళ్ళా విడుదల 5వసారి అరెస్టు నెల్లూరు సబ్ జైలు సెంట్రల్ జైలు. ఇప్పుడు అయింది ఎంత దుర్మార్గం ఇది. ఇతన్ని ఎలా సమర్థిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటుంది? మన పార్టీలో హిందూ దేవి దేవతలను దూషించండి ద్వేషించండి అంటుందా? ఇప్పుడు రావణ్ణి సమర్థిస్తున్న వాళ్ళు ఈ పదానికి అర్థం చెప్పండి. రామాయణంలో చేతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేతకరా ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించారు నా ప్రకారం. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చేరలాగారు మన ఇతిహాసాలని చెప్పి నేను చెప్పాలి నా ప్రకారం. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పాలంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో కోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుగుతారు. వీడికి ఇది ఈ దరిద్రుడు మాట్లాడిన మాట. ఇట్లాంటి పనికి మాలిన మాట మాట్లాడడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? ఎత్తుకెత్తుకుంటుందా? సాయి గారు కూడా లాస్ట్కి వైఎస్ఆర్సీపీని చేదరించుకున్నారండి. చెప్పుతో కొట్టినంత పని చేశాడు. మొత్తానికి సాయి గారు నీ ఇమేజ్ బాగా పెరిగిపోయిందబ్బా ఈ ఒక్క వీడియోతోనూ. నువ్వు గతంలో ఎన్నో వీడియోలు చేసి ఉంటావు కూటమి ప్రభుత్వానికి, అసలు ఏపీలో అందరికీ వ్యతిరేకంగా. కానీ ఈ ఒక్క వీడియోతో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు సాయి గారు. అయినా నిన్ను చేదరించుకున్నంత మాత్రాన మీ నాయకుడికి బుద్ధి వస్తుంది అంటవా? అంతా ఇట్టంటే అంబటి ఇంకా కొడాలి నాని అయితే మరీ దారుణంగా మాట్లాడాడు. ఇంకా అంత మహిళలు చూడండి, అంత తెలంగాణ నుంచి అదిగి తెచ్చుకొని యూట్యూబ్లో వదలగొడుతున్నారబ్బా. వీళ్ళందరూ ఒక ఎత్తు, సాయి గారు మీరు ఒక ఎత్తు. ఈ వాళ్ళ నుంచి నేను మీ ఫ్యాన్ అండి.